ఢిల్లో బ్రేకింగ్ చూస్తున్నాం. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 10 గంటలకు నామినేషన్ పట్టణంలోని కొడంగల్ పట్టణంలోని నామినేషన్ పత్రాలను ఆయన అధికారులు అందజేయనున్నారు. మరో స్థానంలో సీఎం కేసీఆర్పై పోటీకి సిద్ధమైన రేవంత్ రెడ్డి నవంబర్ 10న కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇది ఇలా ఉండగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ఈ నెల 10తో ముగియనుంది. ఇప్పటి వరకు 236 మంది మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. మంచి రోజు కోసం అభ్యర్థులు చూస్తున్నారు. 8న దశమి, 9న ఏకాదశి, 10వ తేదీన చివరి రోజు కావడంతో ఆయా రోజుల్లో భారీగా నామినేషన్లు దాఖలవుతాయని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఆర్వో ఆఫీస్ వద్ద చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 10 గంటలకు కొడంగల్ పట్టణంలో నామినేషన్ పత్రాలను ఆయన అధికారులకు అందజేయనున్నారు. మరో స్థానంలో సీఎం కేసీఆర్పై పోటీకి సిద్ధమైన రేవంత్ రెడ్డి నవంబర్ 10న కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ఈ నెల 10తో ముగియనుంది. ఇప్పటి వరకు 236 మందికి మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. మంచి రోజు కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నట్లు తెలుస్తా ఉంది. 8న దశమి, 9న ఏకాదశి, 10వ తేదీన చివరి రోజు కావడంతో ఆయా రోజుల్లో భారీగా నామినేషన్లు దాఖలవుతాయని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఆర్వో ఆఫీసుల వద్ద చర్యలు తీసుకుంటున్నారు.